కేసీఆర్ 2023 ఎన్నికల్లో ఆయన చాలా వరకు కూడా ఆయన కామెంట్స్ 2018లో 2023లో ఆయన కామెంట్స్ చూస్తే 2018లో ఆయన చేసిన కామెంట్స్ ఆయన కలిసి వచ్చింది. మీ బతుకులు జడ పోయి ఆ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటారా, అడిగితే నేనే ఒక 3 సీట్లు పట్టిస్తున్నాయి కదా, అంటే నేనే ఒక 2-3 ఎమ్మెల్యేలు మిమ్మల్ని గెలిపిస్తున్నాయి కదా అని చెప్పి ఈ విధంగా ఆయన మాట్లాడినాడు. సేమ్ ఇలాంటి వైఖరి కేసీఆర్ మాటలు చాలా మంది తెలంగాణ ప్రజలు వాళ్ళ అందరినీ కూడా కేసీఆర్ ఆకట్టుకుంటాడు ఆయన మాటలతో. ఆయన మాట్లాడే మాటలు చాలా రీల్స్, చాలా మంది ఆయన స్పీచ్ కోసం వెయిట్ చేస్తుంటారు. అలాంటి కేసీఆర్ 2023లో ఏం మాట్లాడాడు అంటే తెలిసిందే అందరికీ, నన్ను గెలిపిస్తే పని చేస్తా, లేకపోతే ఇంట్లో కూర్చుంటే ఓడగొడితే అనే విధంగా మాట్లాడాడు. కేసీఆర్ ఆ మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన మంత్రి కూడా కాలేదు, ఎమ్మెల్యే చేసిండు, 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ చేసిండు. ఇంత ఎక్కడ పోయినా కూడా ఇంత ఫాలోయింగ్. రేవంత్ రెడ్డి ఏ సభకు పోయినా కూడా ఆయన హెలికాప్టర్లో పోవడం లేదా కారులో వెళ్తుంటే ఆ 3 రంగుల జెండా పాట పెట్టి రేవంత్ రెడ్డి వస్తుంటే అది మొత్తం ఒక వేవ్ నడిచింది. దుమారం రేగిందంటారు కదా, దుమారం దుమ్ము లేచిపోయినట్టు రేవంత్ రెడ్డి అట్లుండే రేవంత్ రెడ్డి ప్రచారం. అది చూసిన కేసీఆర్ కి ఆల్రెడీ మామూలుగా చాలా మందికే రిపోర్ట్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. స్టేట్ కి సీఎం అయిన కేసీఆర్ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటాడు. గ్రౌండ్ లో ఎట్లుంది, గ్రౌండ్ రియాలిటీ ఏంది, అసలుకి కాంగ్రెస్ కి అనుకూలంగా ఉందా ఏందని. సో కేసీఆర్ కూడా డౌట్ వచ్చింది, అరే కాంగ్రెస్ గెలిచే అవకాశం కూడా ఉంటుంది, గ్రౌండ్ లో తీరి ఇట్లుందని. ఆ విధంగా కేసీఆర్ కామెంట్ చేసినాడు, గెలిపిస్తే నేను పని చేస్తా, లేకపోతే ఇంట్లో వండుకుంటాను. ఎందుకంటే అదొకటి అసహనమైనటువంటి కామెంట్ అనమాట. అంటే ఇండైరెక్ట్ గా ఎవరైనా ఏదైనా చెప్తే అది కరెక్ట్ గా నేరుగా చెప్పకుండా ఇండైరెక్ట్ గా ఎట్లా చెప్తాము, సేమ్ ఇక్కడ కేసీఆర్ కూడా నన్ను గెలిపిస్తే పని చేస్తా, లేకపోతే ఇంట్లో పడుకుంటా. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఆయన ఓడిపోయే పరిస్థితి ఉంది, మీరు నన్ను ఓడగట్టకండి, మీరు కాంగ్రెస్ నమ్మి ఓటేయకండి, నాకే ఓటేయండి, నేను గెలిచి మళ్ళీ మీకు పనిచేస్తా అనేది చెప్పకుండా ఇండైరెక్ట్ గా మీరు నాకేయాలని చెప్పేసి ఒక అలిగినటువంటి మాట మాట్లాడడం. మీరు ఓట్లేస్తే గెలిస్తే పని చేస్తా, ఓడగొడితే ఇంట్లో కూర్చుంటా అనే విధంగా కేసీఆర్ మాట్లాడిన తీరు చాలా మంది తెలంగాణ ప్రజలు అరే ఇలాంటి మాటలు మాట్లాడుతుండు కేసీఆర్, నిజంగా కేసీఆర్ ఓడిపోతే ఇంట్లోనే కూర్చుంటాడా, ప్రజల్లో ఉండడా అనే విధంగా ఒక డౌట్ ని క్రియేట్ చేసింది. సో ఆ కామెంట్స్ కేసీఆర్ ఓటమికి వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. దీనికి సంబంధించి ఒక వార్త చూస్తున్నాము, మారని కేసీఆర్ ఓడగొట్టారని ప్రజలపైనే నిందలు. చాలా వరకు కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ప్రజలు తప్పుడు డెసిషన్ తీసుకున్నారు, ప్రజలు ఓడగొట్టి తప్పుడు డెసిషన్ తీసుకున్నారు అని చెప్పేసి ప్రజలపైన ప్రజల్ని నిందించడం జరిగింది. దీనికి సంబంధించి వారి గురించి తానెందుకు ఆలోచించాలనే వైఖరి, ప్రజా తీర్పును తప్పు పెట్టేలా వ్యాఖ్యలు, జనాలకే తన అవసరం ఉన్నదనే తీరులో కామెంట్స్, 2018-23 ఎన్నికల్లో ప్రచారంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు. సో ఓటమి కారణాలను గుర్తించిన గులాబీ బాస్ ఆయన వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు. చాలా మంది రాజకీయ నాయకులు ఏమంటారు, ప్రజా తీర్పును గౌరవిస్తామంటారు. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఏ ముఖ్యమంత్రి అయినా మెజారిటీ పోయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుంది, హుందతనంగా బయటకు వచ్చేసి ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని మాట్లాడతారు, గవర్నర్కి లెటర్ ఇస్తారు. కేసీఆర్ అవి 2 కూడా చేయలేదు, బయటకు వచ్చి మాట్లాడలేదు, గవర్నర్కి వెళ్ళాడు. ఆయన స్టైల్ నార్మల్గా మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు, ఆయన పంపించేయడం, అసలు బయటకు వచ్చి ఆ తీర్పుని ఏ విధంగా స్వీకరిస్తున్నాను అనేది ప్రజలకు చెప్పలేదు. కేసీఆర్ వైఖరి డిఫరెంట్. సో ఇది బాగా నెగిటివిటీ తెచ్చిపెట్టింది. సో ప్రజలు వేరే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అవకాశం ఇచ్చినారు, ఇవ్వడం మంచిదే, వాళ్ళకు అవకాశం ఇచ్చినారు, వాళ్ళ పనితీరు కూడా చూద్దాం, వాళ్ళ పనితీరు తర్వాత వాళ్ళు చేసింది కరెక్టా, నేను చేసిన పాలన కరెక్టా అనే విధంగా కేసీఆర్ కామెంట్స్ ఉంటే బాగుండేది అనేది చాలా మంది ప్రజల అభిప్రాయం. కానీ కేసీఆర్ కామెంట్స్ అట్లా లేవు. జనాలకే తన అవసరం ఉన్నందనే తీరులో కామెంట్స్, ఓడగొట్టిన నన్ను వాళ్ళని గెలిపించినారు. పక్కన ఇంకో కామెంట్స్ ఉన్నాయి, కొన్ని కామెంట్స్ ఇద్దాం కేసీఆర్. నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు, పిలిస్తే నేను ఎలా రావాలి, ఇంకా నన్ను ఓడగొట్టినారు, ముఖ్యమంత్రి వేరేలు అయినారు, నేను ఎట్లా పనిచేస్తాను అనే విధంగా కేసీఆర్ కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి కంటే ప్రతిపక్ష నాయకుడే ఇంకా గ్రౌండ్ లో తిరగొచ్చు. ముఖ్యమంత్రి అన్ని గ్రౌండ్ లో తిరగలేడు, కానీ ప్రతిపక్ష నాయకుడు ఏదైనా కూడా చేయొచ్చు, ప్రజల్లో ఇంకా దగ్గరగా పనిచేయచ్చు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటే ఎలా అంటే ఇవన్నీ కూడా తెలంగాణ స్టైల్ డైలాగ్స్ అన్నమాట. ఈ డైలాగ్స్ అన్ని కూడా మనం చూస్తుంటే గ్రామాల్లో లేదా పాత రాజకీయ నాయకులు మాట్లాడేలా మాటలు ఇవి. కత్తిని ఒకరికి ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటే ఎలా. తెలంగాణ సమాజం ఎక్కడైనా తెలివిగా ఆలోచించాలి. ప్రజలు ఏమనుకున్నారో ఏందో, కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారో అది వాళ్ళ ఇష్టం, కానీ దాని ఫలితం లోకం చూస్తుంది. పలు సమావేశాల్లో కేసీఆర్ కామెంట్స్ చాలా, అంటే కేసీఆర్ స్పీచ్ అయిన కామెంట్స్ బాగా వైరల్ అవుతుంటే బాగా మాట్లాడుతుంటారు. కానీ కొన్ని కామెంట్స్ ఆయనకు నెగిటివిటీని తెచ్చిపెట్టినాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరులో మార్పు రావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా ఆయన చేస్తున్న కామెంట్స్ పై ఇటు బీఆర్ఎస్ లను అటు ప్రజలు రాజకీయ వర్గాల్లోని విమర్శలకు తావిస్తున్నాయి. తమను ఓడగొట్టి ప్రజలు తప్పు చేశారని, ప్రస్తుతం ఫలితం
చూస్తున్నారనే తీరులో ఆయన కామెంట్స్ ఉండడం వల్ల సోషల్ మీడియాలో విమర్శ ఎదుర్కొంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని అంతిమం వారిచ్చే తీర్పుకు అనుగుణంగా సమీక్షించుకొని తప్పులు సరిదిద్దుకొని ముందుకు సాగాలి, వారి తీర్పును గౌరవించాలి. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ ప్రజలను, రాజకీయ వర్గాలను, విశ్లేషకులను విస్మయానికి గురి చేశాయి. వాస్తవానికి ఆయన డైలాగ్స్ విస్మయానికి గురి చేసినాయి. ఒకవేళ గెలిస్తే అది తమ వల్ల సాధ్యమైందని, ఓడితే మాత్రం తప్పు ప్రజలదనే తీరులో ఆయన వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తనను గెలిపిస్తేనే ప్రజలు సరైన వారని ఎన్నుకున్నారని, ఓడిపోతే అది ప్రజలు తప్పు చేశారనే కామెంట్స్ పలు సమావేశాల్లో కేసీఆర్ చేస్తూనే ఉన్నారు. నిజంగా ప్రజలు అదే విధంగా అనుకుంటారు కదా, ప్రజలు తప్పు చేశారంటే నీకు ఓటేస్తేనేమో ప్రజలు మంచి చేస్తున్నారు, నీకు ఓటేయకుండా కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి ఓటేస్తే ప్రజలు తప్పు చేస్తున్నారా అనే విధంగా ఎవరైనా మాట్లాడుకుంటారు. ఇక ప్రజల తరపు నుంచి నేను ఎందుకు మాట్లాడాలా, ఒకటికి కత్తిచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎలా, ఇవన్నీ కేసీఆర్ వైఖరికి నిదర్శనం. సో ఇప్పటికైనా కేసీఆర్ బయటికి రావాలి, అసెంబ్లీకి రావాలి. ఎందుకంటే కేసీఆర్ కంటే సీనియర్ రాజకీయ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన ఎప్పుడో గతంలో 2 సార్లు ముఖ్యమంత్రి చేయడం, ఆ తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రి తర్వాత కూడా ఆయన చాలా తన కొడుకు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బంపర్ మెజారిటీతో గెలిచినా కూడా భయపడకుండా పోయి అంటే వాళ్ళు హరాస్ చేస్తారు, ఎమ్మెల్యేలు కించపరుస్తారు, అంత తిట్టినప్పటికీ కూడా నిల్చొని వాళ్ళకు ఎదురు తిరిగి మాట్లాడినాడు. అసెంబ్లీలో కొడుకు కూడా లేడు, సరైన గట్టి సపోర్ట్ కూడా లేదు. ఇక్కడ కేసీఆర్కి చూసుకుంటే కేసీఆర్ ఉన్నారు, పక్క నుంచి కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, చురకత్తులే ఉన్నారు. అయినా కూడా కేసీఆర్ వెళ్ళి రేవంత్ రెడ్డిని ఒక అపోజ్ చేయడం కానీ, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా చేస్తలేడంటే ఎందుకు కేసీఆర్ అంటే ఇది భయమా లేదా ఒక టైప్ ఆఫ్ గర్వమా అనే విధంగా ప్రజలైతే ఆలోచిస్తున్నారు. ఇది కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్కి. కేటీఆర్ హరీష్ రావు మాట్లాడినప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఖచ్చితంగా మాట్లాడవలసి ఉంటుంది. కానీ ఒకవేళ నిజంగా నువ్వే మాట్లాడాలని ఇష్టం లేకపోతే ఆ ప్రతిపక్ష నాయకుడి హోదా కేటీఆర్కి ఇస్తే అయిపోతుంది కదా అనే విధంగా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీకి వెళ్తాడు, అసెంబ్లీకి వెళ్ళి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న తప్పులని సరిదిద్దితే కేసీఆర్ వా అని చెప్పి అందరూ ఒప్పుకుంటారు. కానీ కేసీఆర్ ఇలా వెళ్లకుండా చట్టసభలలో గౌరవం లేదు, ఆయనకు అహంకారం ఉంది అనే విధంగా అయితే ఒక మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది, రాజకీయ వర్గాలకు, విశ్లేషకులకు వెళ్తుంది. సో మొత్తానికి కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళి రేవంత్ రెడ్డి చేస్తున్న పరిపాలన గురించి మాట్లాడడం, ప్రస్తావించడం, కౌంటర్ చేయడం, ప్రజల్లో కూడా అప్పుడప్పుడు వెళ్ళి తిరగడం, ప్రజా సమస్యలను తెలుసుకోవడం. గతంలో ఇన్ఫాక్ట్ ఎప్పుడు కేసీఆర్ ప్రజా సమస్యలు తెలుసుకోలేదు, ప్రజల్లో తిరగలేదు. అంటే ఎన్నికల ముందు ఆయన ముఖ్యమంత్రి లేనప్పుడు ఎప్పుడు ప్రజల్లోకి పోలేదు, ఆయన డైరెక్ట్ నేరుగా పోవడం ఇవన్నీ లేదు. ఓన్లీ ప్రచారం ఇవే చేసినాడు. చంద్రబాబు నాయుడు లాగా, రాజశేఖర రెడ్డిగా లాగా పోలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఆ విధంగా పోయినా బాగుంటుంది. ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర అంటున్నాం, కేటీఆర్ కంటే కేసీఆర్ పోతే ప్రజల్లోకి ఆ వెయిట్ అనేది చాలా బాగా ఉంటుంది. మనం ఆంధ్రప్రదేశ్లో చూసినాం చంద్రబాబు నాయుడు ఎంత వెయిట్ ఉండనో ఎన్నికలకు ముందుకు ఆయన ప్రజల్లో ఉన్నప్పుడు. కేసీఆర్ కూడా అలాంటి వెయిటేజ్ ఉంటుంది తెలంగాణలో. చూడాలి కేసీఆర్ ప్రజల్లోకి వస్తాడా, మమేకమవుతాడా, అసెంబ్లీకి వస్తాడా, లేదా ఇలాంటి వైఖరి ఈ 5 సంవత్సరాలు ఇంకా రాబోయే 3.5 సంవత్సరాలు ఈ విధంగా ఆయన వైఖరి ఉంటుందా ఏందో చూడాలి.